ఈరోజు మనము గోకర్ణ దేవాలయం యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాము. మహాశివుని పరమభక్తుడైనటువంటి రావణాసురుడు తన తల్లి కోరిక మేరకు ఆత్మలింగం తీసుకువస్తానని ఒక ఘోర తపస్సు అయితే మొదలు పెడతాడు. ఇదే సమయంలో నారదముని మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి రావణాసురుడు ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు, ఎలాగైనా సరే మీరు తన దృష్టిని మార్చాలని కోరతాడు. రావణాసురుడి ఘోర తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఏమి కావాలి భక్త అని అడగగా, మహావిష్ణువు దృష్టి మళ్లించడం వలన ఆత్మలింగానికి బదులు పార్వతీదేవిని అడుగుతాడు. సరే అని పార్వతీదేవిని ఇవ్వగా, పార్వతీదేవిని తీసుకొని లంకకి బయలుదేరిన రావణాసురుడికి నారదముని ఎదురు వచ్చి, పరమశివుడు నిన్ను మోసం చేశాడు, పార్వతీదేవికి బదులు కాళికాదేవినిచ్చాడు, పార్వతీదేవి పాతాళంలో ఉందని చెప్పగా, రావణాసురుడు నిజమా కాదా అని వెనుదిరి చూడగా పార్వతీదేవి కాళికాదేవి అవతారంలో కనిపిస్తుంది. అప్పుడు అయ్యో నేను మోసపోయానా అని చెప్పి పార్వతీదేవిని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళిన రావణాసురుడికి మండోదరి కనిపిస్తుంది. మండోదరియే పార్వతీదేవిని పెళ్లి చేసుకుని లంకకి తీసుకువెళ్తాడు. లంకకు తీసుకువెళ్ళిన తర్వాత రావణాసురుడి తల్లి నీకు చెప్పిందేంటి, చేసిందేంటి, ఆత్మలింగాన్ని తీసుకురమ్మంటే పెళ్లి చేసుకుని వస్తావా అని అంటుంది. అప్పుడు రావణాసురుడు అయ్యో నేను మళ్ళీ మోసపోయానా అని చెప్పి మళ్ళీ ఘోర తపస్సు అయితే మొదలు పెడతాడు. ఇలా మొదలుపెట్టిన క్షణం తర్వాత మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి నాయనా అని అడగగా, ఈసారి రావణాసురుడు నాకు ఆత్మలింగం కావాలి అని అడుగుతాడు. సరే ఆత్మలింగం ఇస్తాను, కానీ ఒక షరతు, ఆత్మలింగం తీసుకుని నువ్వు కింద పెట్టకుండా తీసుకువెళ్ళాలి, కింద పెట్టినట్లయితే ఆ శక్తులను తిరిగి మళ్ళీ నాకే వస్తాయి అని చెప్తాడు. సరే అని ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరిన రావణాసురుడు ఇదే సమయంలో నారదుడు వినాయకుని దగ్గరికి వెళ్ళి రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని వెళ్తున్నాడు, అది తన వశమైనట్లయితే భూమిని మొత్తం నాశనం చేస్తాడు, ఎలాగైనా సరే నువ్వు అది తన దగ్గర నుంచి తప్పించాలి అని చెప్తాడు. అప్పుడు వినాయకుడు బాగా ఆలోచించి ఎలాగైనా సరే తప్పించాలి అని ఒక పథకం రచిస్తాడు. రావణాసురుడికి సంధ్యావదనం చేసే అలవాటు ఉంది కనుక అదే మనకి కరెక్ట్ సమయం అని అనుకుని ఒక చిన్న పిల్లవాడి వేషంలో వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు రావణాసురుడికి ఎదురవుతాడు. అలా ఎదురైన టైంలో మాట్లాడుకుంటున్నప్పుడు మహావిష్ణువు విష్ణు చక్రంతో సూర్యుడికి అడ్డు పెట్టడం వల్ల సమయం అయిపోతుంది అని సంధ్యావదనం చేసుకోవాలని ఆ చిన్నపిల్లాడికి ఆత్మలింగం ఇస్తాను, నేను సంధ్యావందనం చేసుకుని వచ్చేదాకా పట్టుకో అని చెప్తాడు. సరే అని పట్టుకుంటాను, కానీ నేను 3 పిలుపులు పిలిచేలాగా నువ్వు రావాలి అని చెప్తాడు. అలా రాలేని పక్షంలో నేను కింద పెట్టేస్తాను అని చెప్తాడు. సరే అని తను సంధ్యావందనానికి వెళ్తాడు. సంధ్యావందనానికి వెళ్ళగానే మన వినాయకుడు గబగబా 3 సార్లు పిలిచేసి ఆ ఆత్మలింగాన్ని అయితే కింద పెట్టేస్తాడు. అలా పెట్టడం వల్ల ఆ శక్తులన్నీ పోతాయి. ఆ శక్తులన్నీ పోవడం వల్ల రావణాసురుడికి బాగా కోపం వచ్చేసి ఆ బాలుడి రూపంలో ఉన్న వినాయకుడిని ఒక మొట్టికాయ వేస్తాడు. ఆ మొట్టికాయ వేయడం వల్ల ఒక చిన్న లొట్టలాగా సంథింగ్ ఒక పడుతుంది అన్నమాట. మనము ఇదే స్టాచ్యూని మహాగణేష్ టెంపుల్ అని ఉంటుంది, అక్కడ చూడొచ్చు. రావణాసుడు తన బలమంతా ఉపయోగించి ఆ ఆత్మలింగాన్ని అయితే గట్టిగా లాగడానికి ప్రయత్నిస్తాడు. అలా లాగినప్పుడు ఒక లింగం వెళ్ళి కొంత దూరంలో పడుతుంది, దాన్నే సజ్జేశ్వరం అంటారు. బాక్స్ వెళ్ళి ఒక దూరంలో పడుతుంది, దాన్ని గుణేశ్వర అంటారు. ఆ దుప్పటి పడిన ప్లేస్ని మురుదేశ్వర అంటారు. అలా తాడులు పడినని దారేశ్వర అంటారు. ఈ మొత్తం 5 లింగాలు ఉన్న ప్రదేశాన్ని మొత్తం మనం గోకర్ణ అని అలా పిలుస్తాము. ఇవి చాలా ప్రత్యక్షమైనవి కాబట్టి మనము ఖచ్చితంగా చూడాలి.
సో, ఇక్కడ మనము కోనేరులో కానీ, బీచ్‌లో కానీ స్నానం చేసి